దేవుడు ఆయన పిల్లలైన మనలను శూన్యంలోకి తీసుకెళ్తాడు. శూన్యంలోకి తీసుకెళ్ళినప్పుడు నువ్వు అనుకుంటావు, ఇక అయిపోయిందిరా నా పని, ఇక నాకు నిరీక్షణకు ఆధారం లేదురా, సమస్తాన్ని కోల్పోయానురా అని అనుకుంటావు. శూన్యములోకి తీసుకెళ్ళి శూన్యములో నుండి సమృద్ధిలోకి దేవుడు నడిపించడం ప్రారంభిస్తాడు. సమృద్ధిలోకి దేవుడిని తీసుకుని వెళ్ళక మునుపు పతనావస్థకు తీసుకెళ్తాడు. నీవు అనుకున్నావు పతనమైపోయింది, అయ్యో పతనమైపోయాను అని అనుకుంటావు. దేవుడు కూడా నీ బ్రతుకులో పతనాన్ని అనుమతిస్తాడు. కానీ ఈ దేవుడు ఎవరో తెలుసా? పతనములో నుండి పతాక స్థాయికి దేవుడు తీసుకెళ్తాడు. దైవజనమ, దేవుని నడిపింపు, దేవుడు మనలను తీసుకుని వెళ్ళే ఆ విధానం ఎలా ఉంటుందో తెలుసా? చీకటిలో నుండి గాఢాంధకారపు చీకటిలోకి తీసుకెళ్తాడు. గాఢాంధకారపు చీకటి లాంటి బ్రతుకును మధ్యాహ్న కాల తేజస్సులాగా దేవుడు మారుస్తాడు.